హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా మన అందరిలో దొరికే పేపర్ బ్యాగ్స్తో కేవలం 5 నిమిషాల్లోనే ఇంట్లోనే మాస్క్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నానండి. సో ఈ వీడియో డెఫినెట్గా మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అవబోతుంది. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యి కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ యొక్క వీడియోని ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. ఈ యొక్క మాస్క్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనకి ఒక పేపర్ బ్యాగ్ అవసరం ఉంటుందండి. ఈ విధంగా మీడియం సైజులో, మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా ఈ విధంగా మీడియం సైజులో ఉన్న ఒక పేపర్ బ్యాగ్ని తీసుకోండి. దాన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా హాఫ్గా ఫోల్డ్ చేసుకోండి. సగానికి ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఒక కత్తెర సహాయంతో కత్తిరించండి. హ్యాండిల్ ఉన్న సైడ్ని పక్కన పెట్టేసి కట్ చేసిన హ్యాండిల్ లేని సైడ్ ఇంకొక సైడ్ ఉంది కదండి, ఆ యొక్క సైడ్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా బ్యాగ్లా ఉంటుంది. హాఫ్గా కట్ చేసుకున్న పేపర్ బ్యాగ్ యొక్క ఎండింగ్లో ఈ విధంగా కట్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి 2 పీసెస్ వస్తాయి. సో ఒక్క పీస్తో మనం ఒక మాస్క్ని చేసుకోవచ్చు, ఇంకొక పీస్తో కావాలంటే మీరు ఇంకొక మాస్క్ని చేసుకోవచ్చు. కట్ చేసుకున్న సగం ముక్కతో ఇప్పుడు మనం మాస్క్ని తయారు చేసుకుందాం. సో ఈ పేపర్ బ్యాగ్ని ఈ విధంగా జనరల్గా మనం చిన్నప్పుడు పేపర్తో విసనగర్రలు చేసేవాళ్ళం కదండి, ఆ విధంగా లేయర్ లాగా ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టు ఈక్వల్గా ఆ యొక్క పేపర్ బ్యాగ్ని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు దగ్గరగా దాన్ని ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ విధంగా ఫోల్డింగ్స్ వచ్చాక ఆ యొక్క ఫోల్డింగ్స్ ఎడ్జెస్ అన్నీ కలిసేటట్టు ఈ విధంగా సూదితో దాన్ని కుట్టాల్సి ఉంటుందండి. మీరు తీసుకునే పేపర్ బ్యాగ్ సేమ్ కలర్ దారం తీసుకుంటే మనకి కనిపించకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను గ్రీన్ తీసుకున్నాను కాబట్టి గ్రీన్ కలర్ దారాన్ని తీసుకున్నాను. పేపర్ బ్యాగ్ యొక్క ఎడ్జెస్ ఫోల్డ్స్ అన్నీ ఒకే దగ్గరకు వచ్చేటట్టు ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మరీ దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకోకుండా కొంచెం వాటి మధ్యన డిస్టెన్స్ వచ్చేటట్టు లూజ్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ బ్యాగ్ యొక్క ఇంకో సైడ్ కూడా ఈ విధంగానే దారంతో మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 2 సైడ్స్ మనం కుట్టేసాం కాబట్టి ఫోల్డింగ్స్ ఈ విధంగా స్టేబుల్గా ఉండిపోతాయి అన్నమాట. పేపర్ బ్యాగ్లో కట్ చేయగా మిగిలిన ఇంకొక పీస్ ఉంది కదండి, హ్యాండిల్కి పైన ఉన్న ఎడ్జ్ని ఈ విధంగా కత్తెర సహాయంతో కట్ చేసుకోవాలి. ఆ ఎడ్జ్ని కనుక మనం కట్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా 2 సైడ్స్ అటాచ్ అయిన పీస్ ఒకటి కనిపిస్తుంది అన్నమాట. సో మనం ముందుగానే 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న పేపర్ బ్యాగ్కి సైడ్స్ క్లోజ్ అయ్యేటట్టు ఈ విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలో ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ సైడ్స్ అన్నీ దీంతో మనం క్లోజ్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి మాస్క్ యొక్క ఫోల్డింగ్స్ ప్రిపేర్ అయిపోయి, అదేవిధంగా ఫోల్డింగ్ సైడ్ ఎడ్జెస్ కూడా ప్రిపేర్ అయిపోయి, ఇప్పుడు మనం మాస్క్ని కట్టుకోవడానికి ఎక్స్టెన్షన్ తాడ్లు మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్న హాఫ్ ముక్క మిగిలింది కదండి, దాన్ని ఈ విధంగా 4 ముక్కలుగా ఈక్వల్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క తాడ్లు అనేవి మీ యొక్క సైజుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీరు పెద్దవాళ్ళకి ప్రిపేర్ చేస్తుంటే పెద్ద సైజ్ తాళ్ళు కట్ చేసుకోండి, చిన్నపిల్లలకి ప్రిపేర్ చేస్తుంటే చిన్న సైజుగా కట్ చేసుకోండి. 4 తాళ్ళని ఈక్వల్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న పేపర్ బ్యాగ్ యొక్క 4 ముక్కల్ని మనం మాస్క్ యొక్క 4 సైడ్స్ ఈ విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనం కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు 4 ఎడ్జెస్లో ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మనకు కావాల్సిన పేపర్ బ్యాగ్తో మాస్క్ యాజ్ ఇట్ ఈస్గా మనకి మార్కెట్లో ఉండే మాస్క్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. సో ఇది స్టిచ్చింగ్ చేసుకున్నాం కాబట్టి ఊడిపోవడం కానీ తెగిపోవడం కానీ మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా తయారు చేసుకున్న మాస్క్ని మీరు జనరల్గా మనం మాస్క్ ఏ విధంగా కట్టుకుంటామో ఆ విధంగానే చెవి పైకి ఒక సైడు, చెవి కిందకి ఇంకో సైడ్ వచ్చేటట్టు బ్యాక్ సైడ్ దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెనకతలు తాడు కనుక సరిపోకపోతే దానికి ఎక్స్టెన్షన్గా ఇంకో తాడు కట్టుకోండి. మీరు చిన్నపిల్లలకు ప్రిపేర్ చేస్తుంటే ఈ మాత్రం సైజ్ అయితే సరిపోతుందండి. ప్రస్తుతానికి కర్ఫ్యూ కారణంగా మనకి మార్కెట్లో ఎక్కడ మాస్క్లు అనేవి అవైలబుల్గా ఉండట్లేదు కాబట్టి 5 మినిట్స్ కనుక మీరు స్పెండ్ చేస్తే చాలు, మీరు ఈ మాస్క్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు కూడా ఎకనామికల్గా చాలా మనీ సేవ్ అవుతుంది. సో మీ కర్ఫ్యూ కారణంగా పిల్లలందరూ ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి మీ యొక్క పిల్లలతో ఈ యొక్క యాక్టివిటీని చేయించండి. వాళ్ళకి ఒక యాక్టివిటీ నేర్చుకున్నట్టు ఉంటుంది, మాస్క్ కూడా తయారైపోతుంది. ఐ హోప్ ఈ యొక్క వీడియో మీ అందరికీ ఎంతగానో యూజ్ అయ్యి ఇన్ఫర్మేటివ్గా ఉందని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్లో
కర్చీఫ్ యూజ్ చేసి మాస్క్ని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి, హ్యాండ్ శానిటైజర్ని, హ్యాండ్ వాష్ని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి, కరోనా వైరస్ బారిన పడకుండా ఏ విధంగా జాగ్రత్తలు పడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా వీడియో చేశానండి. ఆ వీడియోస్ అన్నిటికీ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. స్టే హైజీనిక్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బాయ్.